మీరు నన్ను అడగొచ్చు, కౌశిక్ నువ్వు ఎప్పుడు చూసినా కూడా ఫినాన్షియల్ ప్లానింగ్ లో భాగంగా హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్ చాలా ముఖ్యం, రెండు తీసుకోండి అని చెప్తూ ఉంటావు కదా. ఫర్ ఎగ్జాంపుల్ మేము తీసుకున్నాము అనుకుందాం. తీసుకున్న తర్వాత ఏదైనా కారణం చేత డాక్యుమెంట్స్ అన్ని కరెక్ట్ గా ఉన్నా కూడా ఇన్సూరెన్స్ కంపెనీ మాకు కనుక క్లెయిమ్ ని ఇవ్వకపోతే ఏం చేయాలి? ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి అని మీరు అడగొచ్చు. చెప్తానండి ఎవరు కంప్లైంట్ ఇవ్వాలి, ఎవరు కంప్లైంట్ ఇస్తే ఖచ్చితంగా క్లెయిమ్ వస్తుందో నేనైతే చెప్తా. ఫస్ట్ మీరు చేయాల్సింది ఏంటంటే మీ ఇన్సూరెన్స్ కంపెనీ యొక్క GRO అనగా గ్రీవెన్స్ రిడర్సల్ ఆఫీసర్ కి కంప్లైంట్ ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి? వాళ్ళ నంబరు, ఈమెయిల్ ఐడి ఎక్కడ దొరుకుద్ది? సింపుల్ అండి, మీరు గూగుల్ ఓపెన్ చేసి IRDAI లిస్ట్ ఆఫ్ GROs అని చెప్పి టైప్ చేయండి. ఈ వెబ్సైట్ అనేది ఓపెన్ అవుతుంది. ఇక్కడ క్లియర్ గా చూడొచ్చు ప్రతి ఇన్సూరెన్స్ కంపెనీ GRO కి సంబంధించిన మెయిల్ ఐడి, అదే విధంగా ఫోన్ నంబర్. సో డైరెక్ట్ గా మీరైతే కంప్లైంట్ ఇవ్వచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మెయిల్ ఐడి, మెయిల్ రాయండి, అన్ని డాక్యుమెంట్స్ ని అటాచ్ చేసి పంపండి. విత్ ఇన్ 14 days లో వాళ్ళైతే రెస్పాండ్ అవుతారు. అన్ని కరెక్ట్ గా ఉంటే వాళ్ళే క్లెయిమ్ ఇస్తారనమాట. ఒకవేళ వాళ్ళు కనుక రెస్పాండ్ అవ్వలేదు అనుకోండి, రెండో ఆప్షన్ గూగుల్ ఓపెన్ చేసి బీమా భరోసా పోర్టల్ అని టైప్ చేయండి. ఇలా వస్తుంది. ఇక్కడ రిజిస్టర్ ఏ కంప్లైంట్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ అన్ని డీటెయిల్స్ ని ఎంటర్ చేయండి. ఇక్కడ మీరు క్లియర్ గా చూడొచ్చు కంప్లైంట్ డీటెయిల్స్. ఇక్కడ మీ ప్రాబ్లం అంతా రాయండి. రిలవెంట్ డాక్యుమెంట్స్ అన్ని అప్లోడ్ చేయండి. మీకు ఇక్కడ ఒక టోకెన్ నంబర్ వస్తుంది. దీంతో మీ అప్లికేషన్ ని మీరైతే ట్రాక్ చేసుకోవచ్చు. ఇక్కడ మీరు కంప్లైంట్ ఇవ్వగానే IRDAI మీ ఇన్సూరెన్స్ కంపెనీని క్వశ్చన్ చేస్తుంది ఎందుకు క్లెయిమ్ ఇవ్వలేదు అని చెప్పి. సో విత్ ఇన్ 2 weeks లో అనగా 14 days లో IRDAI మీ ప్రాబ్లం ని సాల్వ్ చేస్తుంది. అన్ని కరెక్ట్ గా ఉంటే ఖచ్చితంగా క్లెయిమ్ IRDAI ఇప్పిస్తుంది. అర్థమైందండి? ఈ సమాచారాన్ని ఇన్సూరెన్స్ పాలసీ తీసుకున్న ప్రతి ఒక్కరికి షేర్ చేయడం అస్సలు మర్చిపోద్దు. బాస్ వాలా, బీ ద బాస్.